నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఇంకైతే ఈరోజు మనం డిస్కషన్ చేసేది వచ్చి 4 కోతల్లో మీకైతే మీ టమాటాలు అయిపోతే 100%గా మనకైతే పెట్టుబడి వచ్చేది కూడా కష్టము. దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. నేను ఇంక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఎవరైనా ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ వాడకన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి. నేను ఫోర్స్ ఏం చేసేది ఏం లేదు ఏ రైతును కూడా. ఇంకైతే మీకు ఇప్పటికే చాలామందికి నేను మీకు ఇప్పటికే బోర్ కొట్టేసింటే ఇంక నేను ఇతని వీడియో ఎందుకు చూడాలి అనుకుంటే మీరైతే మన వీడియోని అయితే స్కిప్ చేసేసి వేరే వీడియోకి అయితే వెళ్ళిపోవచ్చు. మనకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు వీడియో అంతా చూసి మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే. ఓకే, ఇంక ఈ ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. మీరు ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ వాడకం ఉంటే ఒకసారి ట్రై చేయండి. తర్వాత మీరు నేను చెప్పినాను కాదు, మీ చుట్టుపక్కల రైతులను అడగండి. మనం చెప్పే ప్రోడక్టే కాదు, వేరే ప్రోడక్ట్ వాళ్ళని కూడా అడగండి. ఎప్పుడైనా వాడుకోవచ్చా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అలాంటివి కూడా అయితే వాళ్ళని కూడా అడగండి. ఎందుకంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ డబ్బులు పెట్టుకున్నప్పుడు దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమన్నా ఎవరన్నా మీకు తెలిసే ఉంటుంది. ఎటువంటి ఏదైనా తీసుకున్నప్పుడు అది కూడా అయితే అడిగితే తెలుసుకోండి. మీరు తీసుకున్న తర్వాత వాడి చూడండి. మన ప్రోడక్ట్ ఒకటి మాత్రమే వదిలి చూడండి. వేరే ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అన్నా ఎన్పికేతో కానీ వేరే మైక్రో న్యూట్రియన్స్తో కానీ సల్ఫర్తో కానీ ఇలాంటివి మొత్తం ఏ కెమికల్తో కూడా మిక్స్ చేయదండి. ఓన్లీ ఈ 2 మాత్రమే వాడి చూడండి. 4 రోజులు అయితే వెయిట్ చేయండి. మళ్ళీ నాకైతే కాల్ అనేది రిటర్న్ బ్యాక్ చేయండి. దాని గురించి కూడా అయితే డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే మీకు రిజల్ట్ వచ్చిందో లేదో కూడా నాకైతే తెలియాలి. ఒకసారి మీరు కూడా అయితే నాకైతే కాల్ చేయండి. మీరు కాల్ చేస్తే నాకు తెలుస్తుంది. నాకు కాల్స్ చాలా వస్తున్నాయి. మీ కాల్ నేను లిఫ్ట్ చేయలేకపోతే మళ్ళీ కూడా రిటర్న్ బ్యాక్ అనేది చేస్తాను. మీకు ఒక అర్ధగంట 2 గంటల లోపలైతే రిటర్న్ బ్యాక్ కూడా కాల్ చేస్తాను. ఒకవేళ చేయలేకపోతే మీరు వాట్సాప్లో పింక్ చేయండి. రిజల్ట్ బాగుందో లేదని కూడా అయితే చూడండి. నేను చెప్పానని కాదు, మీ చుట్టుపక్కల రైతులు ఆల్రెడీ వాడినారు. నేను మళ్ళీ కొంతమంది వాడిన రైతులు మనకైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంతవరకు అయితే మనకైతే ఎక్కడ నెగిటివ్గా అయితే రాలేదు. అంత పాజిటివ్గానే వచ్చింది. రిజల్ట్ బాగుందనే చెప్పారు. మీరు కూడా మీ చుట్టుపక్కల రైతులు వాడింటారు, వాళ్ళని కూడా అడిగితే తెలుసుకోండి. మన తోట చూసుకోవచ్చు. ఆల్రెడీ 4 కోతలు పీకాము. నిన్న మార్కెట్కి పోయాయి. ఈరోజు 2 దినాల తర్వాత అయితే మళ్ళీ పెరుగుతాము. ఆ రోజు కూడా అయితే చూద్దాం. మనకి మెయిన్గా నేను ఎందుకు 4 కోతల్లో టమాటాలు అయిపోతే ఇదంతా చెప్పాను అనుకోవచ్చు. 2-3-2.5 నిమిషం ఎందుకు ఇదంతా చెప్పారు మీరు అనుకోవచ్చు. మీ 4 కోతల్లో టమాటాలు అయిపోతే మీకు ఏంది మిగులుతుంది మీరే చెప్పండి. 3 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. 4 కోతలకి ఏం ఉండవు. చెట్లు అనేటివి దెబ్బతినేస్తాయి. మన చెట్లు చూసుకోవచ్చు. ఇప్పటికి ఎన్ని కోతలు పీకాం? 4 కోతలు పీకాం. ఈ 4 కోతలు సింపుల్గా 10 కోతలు పండిలేదు చాలు. చెప్తున్నాను మీకు. 4 కోతలు 5 కోతల్లో పెట్టుబడి వచ్చింది. ఇంకా 5 కోతలు మనకి ఎంతో కొంత మిగులుతుంది. మీరు అట్లా కాకుండా 4 కోతలు 5 కోతలకి అయిపోతే నీకు పెట్టుబడిలోనే అంత వెళ్ళిపోతాం. పెట్టుబడే ఏమి అనేది అయితే మనకైతే ఏమి మిగలదు. మీరు 4-5 కోతల్లోనే వేసేస్తే ఎందుకు మిగలదంటే మనకి 4-5 కోతల్లోనే మీరు పెట్టిండే ఖర్చు అనేది విపరీతమైన ఖర్చు అనేది పెట్టేశారు. ఇప్పటికే అది మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ₹1 పెట్టేతాన ₹2 పెట్టారు, ₹2 పెట్టేతాన ₹4 పెట్టారు. ఒక స్ప్రే చేయాల్సిన తన 2 స్ప్రేలు చేశారు, 2 స్ప్రేలు చేసే తన 4 స్ప్రేలు చేశారు. ₹1 పనికి ₹1 ఖర్చు పెట్టారు. వర్షాలు వస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మంచు పడితే ఏం స్ప్రేయింగ్ చేయాలి అలాంటివి ఏమి పట్టించుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్లు కాస్ట్లీ మందులు తెచ్చి స్ప్రేలు చేసేస్తారు. మనం నిన్న కూడా వీడియో చేసాము. 2000 మ్యాక్సిమం 2500, ఇంకా 2500 లోపల ఎంతైనా కానీ బడ్జెట్గా అయితే ప్లాన్ చేసుకోండి. నేను కూడా అయితే వీడియో కూడా చేశాను నేను. ఎందుకంటే మెయిన్గా పెట్టుబడి పెరిగిపోయేది అక్కడ తగ్గిస్తేనే నీకు ఎక్కడైనా తగ్గుతుంది. ఇంకా డ్రిప్ ప్యాకెట్లు మందులు అంటారా, అది డ్రిప్ మందుల ప్యాకెట్లు 5,000, 6,000, 7,000, 10,000 కూడా అయిపోయి. ₹10,000 ముందు పెట్టుకో ప్యాకెట్ వదులుతాం. అదంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో లేదో కూడా అయితే తెలియదు మనకి. కొంతమందికి మాకైతే బాగా పనిచేసింది అంటారు, కొంతమంది మాకు ఆ ₹10,000 పని చేయలేదు కూడా అయితే అంటున్నారు. అలాంటివి అయితే చూసుకొని అయితే ఖర్చు పెట్టుకోండి. ₹10,000 రావాలంటే నీకు 100 బాక్సులు అయితే నువ్వు అమ్ముకుంటే ₹10,000 మిగులుతుందనే విషయాన్ని కూడా మన రైతులు అయితే గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఇంక 4 కోతల్లో అయిపోతుంటే చాలామందివి 4-5 కోతల్లోనే అయిపోతున్నాయి కాయలు. ఆ 4-5 కోతలు అయిపోకుండా మీరు ఒక 10 కోతలు 12 కోతల వరకు వచ్చేటికైతే ప్లాన్ చేసుకోండి. అందుకని చెప్తున్నాను. ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ అయితే యూజ్ చేయండి. మీకు చిగురు సైడ్ బ్రాంచెస్ పూత అనేది కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీ తోటలో మీ తోటే మన మందులు వాడి 5 రోజులు వెయిట్ చేయండి. నేనేం చెప్తున్నాను, వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ దాంట్లో కలపండి, దీంట్లో కలపండి అని వాళ్ళు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, అది మనకు తెలియదు. నేనైతే ఏం చెప్తున్నాను, మందు ఒకటి మాత్రమే వాడండి అని చెప్తున్నాను. వేరే ఏ దాంట్లో కూడా మిక్స్ చేయొద్దని నేను కూడా అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నీకు రిజల్ట్ తెలియాలి. ఇప్పుడు నువ్వు ఏదన్నా నార్మల్గానే అనుకో, చికెన్ తింటావు.
చికెన్ రైస్ లైక్ చికెన్ పెట్టుకొని తిన్నప్పుడు చికెన్ కూడా తింటే చికెన్ టేస్ట్ మాత్రమే తెలుస్తుంది. నువ్వు అలా కాకుండా నంజుకు ఎర్రగడ్డ కానీ అలాగే చింతకాయ చట్నీ కానీ వేసుకొని తిన్నామనికి ఏం తెలుస్తుంది, టేస్ట్ అనేది ఇంకా కొంచెం అనేది ఇంకా కొంచెం తిన్నామనిపిస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, నీకు చికెన్ టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. అలానే ఇక్కడ కూడా మీరు కూడా ఏం చేయాలంటే, మీరు మన ప్రోడక్ట్స్ 2 మాత్రమే వదలండి చెట్లలో. తర్వాత అయితే మీరైతే చూసుకోవచ్చు, మన చెట్లే చూసుకోవచ్చు. వేరే వాళ్ళ చెట్లతో మనకు అవసరం లేదు. మనమైతే వదులుతాము 2 కోతలకు ఒకసారి కానీ కోతకు ఒకసారి అయితే వదులుతాము చెట్లు అనేటివి. కోత కూడా అయితే ఏ విధంగా ఉందో మీరైతే చూసుకోవచ్చు. పోతే ఏ విధంగా ఉందనేది కూడా అయితే మీరే చూసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అయితే అడగండి కామెంట్స్లో, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. అలాగే ఐటీ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఏ సైడ్ ఉన్నా కూడా మీరు నార్మల్గా 4 కోతలు 5 కోతలు పడేట కంటే టమాటా చెట్లు పెట్టద్దండి. ఎందుకంటే 4-5 కోతలు పెరిగి లాస్లోకి వెళ్ళిపోతారు. కట్లు కానీ పేపర్ కానీ డ్రిప్ మందులని ఫర్టిలైజర్స్ అని గడ్డి మందులని ఇలా 1,00,000 కొట్టాల్సి వస్తుంది. కూలోళ్ళు పూరి వైరు అలాగే ఆటో బాడిగలు ఇవన్నీ మళ్ళీ కూలోళ్ళ కన్నాలు ఇలాంటివన్నీ లెక్కలు వేసుకుంటే మన చేతి నుంచి పడేది తప్పితే ఏం మిగలదు. 4-5 కోతలు వచ్చేటిగా పంట పెట్టేటి కంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో టమాటా నాటద్దండి. ఎందుకంటే నాటి లాస్ లేకపోయేదానికంటే గమ్మున ఉండేది మేలు. మన కష్టం వేస్ట్ కాదు, మన ఆర్థికంగా అయితే ఆల్మోస్ట్ లాస్ అనేది అయిపోతాం. 4-5 కోతలకు అయిపోతే మనం 3 నెలలు కష్టం వేస్ట్ అయిపోతుంది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, లాస్ డబ్బులు లాస్ అవుతుంది. ఫిజికల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా అయితే 100% లాస్లోకి వెళ్ళిపోతారు. మీరు 3-4 కోతలుగా పెట్టేటండి. మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అది సాఫ్ట్వేర్ సైడ్ అయినా సరే, ఈ సేద్యం సైడ్ అయినా సరే నేను మీకు హెల్ప్ చేసే ఉంటాను. ఎందుకంటే మనకు తెలుసు ఫార్మర్స్ ఎంత అగసాట్లు పడుతున్నారు అనేది కూడా. పంట తీసేకి ఎన్ని లక్షల అప్పులు చేస్తున్నారు, చాలా లాస్లోకి అయితే వెళ్ళిపోయాం మనం కూడా. రైతులు కూడా ఈసారి ఆల్మోస్ట్ ఇప్పుడైతే జూన్ 1 నుంచి అయితే కొంచెం రేట్స్ ఉన్నాయి కాబట్టి బచ్చా పడుతున్నాము, పెట్టుబడులు అయితే తీసుకుంటున్నాం. లేకుంటే పెట్టుబడులు వచ్చేటివి కూడా గగనం అయిపోయేది. ఇలాంటివన్నీ చేసాము. మీకు తెలుసు ఒక డ్రిప్ ప్యాకెట్ ఎత్తుకుని ఎంత ఖర్చు వస్తుంది. మనం 3 కోతలు 4 కోతలకు టమాటా పెట్టినామనుకో ఎంత లాస్ లేకపోతాము. ఒక 10 కోతలు నుంచి 20 కోతల మధ్యలోగా వేసుకుంటే మనకు అంతో ఇంత మిగులుతుంది. ఒక కోతలో రాకపోయిన డబ్బులు అనేటివి ఇప్పుడు మీరు 10 నుంచి 20 కోతలు ఒకటో కోత నుంచి 20 కోతలు పెరిగినారనుకో, మీరు ఏదో ఒక 3 కోతలు 20 కోతలు పెరిగాలంటే 20 మూల 60 2 నెలలు కాయలుగా రావాలి మనకి. ఆ 2 నెలలు ఏదో ఒక కోత కానీ 2 కోతలు కానీ గుడికి మళ్ళీ రేటు పోయినా కూడా మన పెట్టుబడి తీసుకోవచ్చు, రేటు లేకపోయినా కూడా. లాస్ట్ టైం మనకి సుమారుగా ఒక 10,000-20,000 లాస్ అయింటుంది, పెట్టుబడి తీసేస్తాం. ఒక 120-130 రూపాయలు పోతాను ఇట్లనే. అలాంటిది 200 పెట్టి పెట్టుబడి ఈజీగా వచ్చేసిండు. మన 1300 బాక్స్ అయితే పెరిగాం లాస్ట్ టైం, మీరు మన వీడియోస్లో చూసింటారు. ఇలాంటివన్నీ ఉంటాయి. సింపుల్ లాజిక్తో కాయలు పండించుకోవాలి, పంట పండించుకోవాలి, కోతలు ఎక్కువ పెరుకోవాలి, మన డబ్బులు మనం అది కష్టం మీద అయితే తీసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎనర్జీ పవర్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను, అది మీకు తెలుసు, మీ అందరికీ తెలిసింది ఆల్మోస్ట్. మన ఛానల్ని ఈ వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళంటే వాళ్ళు చాలా గ్రేటు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే 8 నిమిషాల వీడియో చూశారు అంటేనే గ్రేటు. ఎందుకంటే మన ఛానల్ పట్ల మీకు ఎంత వాల్యూ ఇస్తున్నారో నాకు అనేది అర్థమైపోతుంది. నాకు 8 నిమిషాల వీడియో ఇంతవరకు చూసారు, ఇంతవరకు లాక్కొని వచ్చారంటే వీడియో చూసుకొని అది ఇంకంతే ఈ రోజుకి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరు 10 కోతల నుంచి 20 కోతల వరకు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఏమైనా బెటర్ టిప్స్తో ఇంకా వీడియోతో అయితే మీకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉంటాను, అది మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ అయితే 100% అయితే చేయండి.